మోహన్ బాబు యూనివర్సిటీ కిడ్నాప్ ఘటనపై టీవీ9 తో బాధితులు మాట్లాడారు. ఎవరు కిడ్నాప్ చేశారో, ఎలా హింసించారో క్లియర్ గా వెల్లడించారు. కిడ్నాప్ అయిన విద్యార్థి సంఘాల నేతలు ఏం చెప్తున్నారో చూద్దాం. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను ప్రశ్నించినందుకే తమను కిడ్నాప్ చేసి హింసించారని చెప్తున్నారు బాధితులు. ఎంబీయూలో ఫీజుల దోపిడీపై స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపైనే తాము ప్రశ్నించామని చెప్తున్నారు. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 27 కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాల్సిందేనని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటుగా 30 మందిపై కేసు నమోదైనట్టుగా చెప్పారు బాధితులు. ఈ కిడ్నాప్ ఘటన గురించి బాధితులు ఇంకా ఏం చెప్తూ ఉన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు రిపోర్ట్ చేస్తారు. నిన్న తిరుపతి కలెక్టరేట్ వద్ద మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టిన నేపథ్యంలో ఇప్పటికే తిరుచానూరు పిఎస్లో మోహన్ బాబు, విష్ణుతో పాటు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్పై కేసు నమోదైంది. నిన్న మధ్యాహ్నం కిడ్నాప్కు గురైనటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు అక్బర్, వినోద్ మన దగ్గర ఉన్నారు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, మీరు ఎందుకు ఆందోళన చేసేందుకు ధర్నా చేసేందుకు కలెక్టరేట్కి వెళ్ళారు? సార్, గతంలో యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళ మీద నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపుగా 23.17 కోట్ల రూపాయలు డబ్బులు తిరిగి వెనకలికి ఇవ్వమని చెప్పింది. ప్లస్ 15 లక్షల రూపాయలు వాళ్ళకు ఫైన్ ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ ఫీజు పేరుతో 40,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కట్టాలనేసి వాళ్ళు ఒక ఇష్యూ మేము జారీ చేయడం జరిగింది. ఇది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ దృష్టికి రావడం తర్వాత మేము జనవరి 8వ తేదీ దానికి ముందే మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు గారు మమ్మల్ని పిలవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్వి తదితర విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు పిలిస్తే మేము అక్కడ చర్చించాము. అన్న, మాకు ఈ సమస్యలు ఉన్నాయి విద్యార్థుల తరపు నుంచి, మీరు దీన్ని పరిష్కరించండి. మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఏదైతే దాన్ని మ్యాండేటరీ చేసామో దాన్ని తీసేసి చాయిస్గా పెడతాము, మాకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. ఎవరైతే ఇంతకుముందు మెస్సులో ఫుడ్ తినకపోయినా సరే వాళ్ళు ఎన్రోల్ చేయించారు, వీళ్ళు ఆ 20,000 రూపాయలు కట్టకపోతే వాళ్ళు సప్లిమెంటరీకి హాల్ టికెట్లు ఇవ్వమని వాళ్ళు చెప్పారు. వాళ్ళతో కండిషనల్ లెటర్ రాపించుకొని మేము 20,000 కడతాము, 8వ తేదీ కడతామనేసి వాళ్ళతో లెటర్ రాపించుకొని హాల్ టికెట్లు ఇచ్చారు. ఇవన్నిటి తీసుకొని పోయేసి మేము ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్విగా నిన్నటి రోజున కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 గంటలకు మేము ధర్నా పెట్టుకోవడం జరిగింది. 2 నిమిషాల నిరసన కార్యక్రమం. తదనంతరం మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని కార్యక్రమం చేసుకున్నాము. మిగతా విద్యార్థి సంఘాలన్నీ వెళ్ళిపోతే నేను, వినోద్ కుమార్, రెడ్డి కుమార్ అనే వ్యక్తులు. మిమ్మల్ని ఎవరు ఫాలో చేశారా? మరి మీరు సపరేట్గా వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫాలో చేసి కిడ్నాప్ చేశారా? మమ్మల్ని ఫాలో చేశారు. మమ్మల్ని వెనకాల నుంచి ఫాలో చేశారు. మేము ముందరికి వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు. లెమన్ ట్రీ హోటల్ దగ్గర ఆపేసి మా బైక్ కింద పడేసేసి కాళ్ళతో చేతులతో కొట్టేసి నన్ను ఒక వెహికల్లో, వినోద్ కుమార్ని ఒక వెహికల్లో ఎక్కించుకొని కలెక్టర్ ఆఫీస్ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళే క్రమంలో మళ్ళీ లెమన్ ట్రీ దాటిన తర్వాత నేను డోర్ ఓపెన్ చేసి బయటికి దుంకే ప్రయత్నం చేశాను. సగం బాడీ బయట ఉంది, సగం బాడీ కారులో ఉంది. ఆ నలుగురు మళ్ళీ కారు ఆపేసి నేను ఒక 10 నిమిషాలు దాదాపుగా బాగా ట్రై చేశాను బయటికి రావడానికి. అక్కడున్న జనాలు కూడా ఇన్ టైంలో స్పందించింటే నేను అసలు కిడ్నాప్ అయ్యిండేవనే కాదు. కానీ అక్కడున్న జనాలు స్పందించలేదు. కానీ కరెక్ట్ స్పందించే టైంకి వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి మా అబ్బాయి సూసైడ్ చేసుకునే కాపాడడానికి వచ్చాము అని అబద్ధాలు చెప్పి నన్ను కారులో ఎక్కించుకుని గుద్దడము, తిట్టడము, ఇక్కడ కూడా కొట్టడము, ఇవన్నీ గాయాలయ్యాను. ఎవరు కొట్టారు, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బౌన్సర్ల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? నా కార్లో వచ్చేసి డ్రైవర్తో పాటు 4, ఇతని కార్లో వచ్చి సపరేట్గా వేరే 2 వెహికల్స్ ఉన్నాయి. డబ్బులు డిమాండ్ చేశారు, దాదాపుగా 15 లక్షల రూపాయలు. మీరు డబ్బులు డిమాండ్ చేశారా? అన్నీ అబద్ధాలండి. మేము డబ్బులు డిమాండ్ చేసాము. విద్యార్థుల కోసము 23.17 కోట్లు డిమాండ్ చేసాము. విద్యార్థులకు ఏదైతే నివేదిక ఇచ్చిందో హైయర్ ఎడ్యుకేషను, అదే నివేదిక ప్రకారం వాళ్ళకి డబ్బులు రీఫండ్ చేయమని డిమాండ్ చేసాం. కానీ మా వ్యక్తులుగా, సంఘాలుగా ఎవరికి 15 లక్షలు కానీ 1 రూపాయి కూడా మేము డిమాండ్ చేయలేదు. అదే విషయాన్ని కూడా మంచు విష్ణు గారు కూడా ఆ రోజు కూడా చెప్పాము. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మేము 9 పైసా ఎక్స్పెక్ట్ చేయడం లేదు, మాకు సమస్యలు సాల్వ్ చేయమని చెప్పి మాత్రమే అడిగాము. అయితే మీరు ఇచ్చిన ఫిర్యాదు మీ కిడ్నాప్కి సంబంధించి ఎవరి మీద కేసు నమోదు? A1గా పిఆర్ఓ సతీష్ గారు, A2గా మంచు విష్ణు, A3గా మంచు మోహన్ బాబు గారు. యూనివర్సిటీలో జరిగేటువంటి కుట్రలు, విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేసి కలెక్టర్ గారికి తెలియజేసే క్రమంలో మాత్రమే వాళ్ళు మా మీద దాడి చేసేసి అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. తమను కిడ్నాప్ చేసిన వెనకల మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ కీలక పాత్ర పోషించినట్టుగా విద్యార్థి సంఘం నేతలు అక్బర్తో పాటు వినోద్ స్పష్టం చేస్తున్న పరిస్థితి.
కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీనే తిరుపతి నుంచి.